5 రకాల పచ్చళ్ళు. మంటతో పని లేదు, ఉడికించుకునే అవసరం లేదు. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. 5 రకాల పచ్చళ్ళు చూపిస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీరు కూడా ఫుల్ వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. చూసిన తర్వాత కామెంట్ చేయండి, ఫుల్గా చూసాక కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. మీరు తమిళ మీరు చూసే ఉంటారు. గ్యాస్ ఆన్ చేయకుండా, మంట లేకుండా, ఉడికించకుండా ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చళ్ళు నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. మొదటగా నేను చూపించబోయే చట్నీ అండి, రండి చూపిస్తాను. పుట్నాలండి. మనం పల్లీలు దోశలోకి ఇడ్లీలోకి చట్నీ కావాలి, కరెంటు పోయింది, మళ్ళీ ఉడికించుకునే గ్యాస్ కూడా లేదు, ఎలాంటి టైంలోనైనా సరే ఇన్స్టెంట్గా నేను చాలామంది ఇలా చేసుకుంటే చూశాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. పుట్నాలు వేసుకోవాలి ఒక కప్పుడు. మీరు స్పైసీనెస్ ఎంత తింటారు అనే దాన్ని బట్టి మీరు మిర్చి వేసుకోవాలి. మీరు ఎక్కువ స్పైసీగా తింటారా, తక్కువ స్పైసీగా తింటారా అనే దాన్ని బట్టి మిర్చి యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదా నేనైతే చింతపండు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం పులుపు కోసం అనమాట. ఇలా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఓకేనా? సో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాం. సో దీంట్లో చింతపండు నీళ్ళు పోస్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుంటాను. అయిపోయిందండి, దగ్గరికి వచ్చేసి చూపిస్తాను. చూసారా, మనకి చట్నీ రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక బౌల్లో తీసేసుకోండి. ఒకసారి టేస్ట్ చూడండి, చాలా 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 ఎమ్మీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇంకో దాంట్లో షిఫ్ట్ చేసుకుందాం. ఇడ్లీలోకి దోశలోకి చాలా కమ్మగా ఉంటుందండి. ఓకే, సో ఒక పచ్చడి రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ పచ్చడి చేద్దాం. సో ఇప్పుడు మనం మామిడి తురుము పచ్చడి చేసుకుందామండి. ఇది వచ్చేసి మామిడికాయ తురిమాను నేను, ఒక గిన్నెలో తీసుకున్నాను. పొట్టు లేకుండా తురుముకోండి, పుల్లగా బాగుంటుంది. సో ఇందులో మనం ఏమేమి వేస్తానో చూడండి, చాలా సింపుల్గా. ఆవపిండి, మెంతిపిండి, దీంతో పాటుగా కారము తీసుకుంటాను. కారము, రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఇదిగోండి ఎల్లిపాయ తురుము కూడా వేస్తున్నాను, ఎల్లిపాయ దంచి వేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఇష్టమైతేనే ఆయిల్ వేసుకోండి, లేదా నెయ్యి వేసుకోండి. అలా వేసుకొని కూడా తినచ్చు. మన అన్నంలో తినేటప్పుడు కూడా ఆయిల్ కొంచెం వేసుకొని తినేసేయచ్చు. పల్లీ నూనె అయితే చాలా కమ్మగా ఉంటుంది. పల్లీ నూనె అయితే చాలా కమ్మగా ఉంటుందండి, లేదా నువ్వుల నూనె కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు ఎలాంటి ఆయిల్ ప్రిఫర్ చేస్తారో మీ ఇష్టం. లేదు అన్నయ్య మేము తినము అనుకుంటే ఆయిల్ లేకుండా నెయ్యి వేసేసుకోండి, నెయ్యి కాచి కూడా వేసుకోవచ్చు, లేదా ఉత్తి నూనె కొంచెం పైన వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే చూసారా, ఇది కూడా చాలా ఇన్స్టెంట్గా మనం చేసుకుని తినేదన్నమాట. సూపర్గా ఉంటుందండి, ట్రై చేయండి ఇది కూడా. సో ఇది వచ్చేసి క్యారెట్ తురుమండి, ఒక కప్పు వేసుకుంటున్నాను. క్యారెట్ తురుముకున్న ముక్కలు కూడా కోసుకోవచ్చు. చింతపండు నీళ్ళు, చింతపండు లేదా చింతపండు గుజ్జు కూడా వేసుకోవచ్చు పులుపు కోసం. అలాగే నానబెట్టుకున్న ఎండుమిరపకాయలండి, నానబెట్టుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా నానబెట్టుకున్నాను, ఒక 4-5. వాటిని కూడా దీంట్లో వేసేస్తున్నాను. వేసుకొని వెల్లుల్లిపాయలు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. సో నేను చెప్పాను కదా, అల్లం ముక్క అంటే అల్లం పచ్చడి అయిపోద్దండి. మనకి వగర్ లేకుండా పుల్లగా క్యారెట్ వేసాం కాబట్టి తీతేగా మనకి అల్లం పచ్చడి ఎంత బాగుంటుందో దోశలో పైన రాసుకొని కూడా చాలా కమ్మగా తినేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం, అంతే.
అన్నేసి చూడు నన్నేసి చూడకుండా ఎలాగా అని ఉప్పు వేయడం మర్చిపోయాను, ఉప్పు వేస్తున్నానండి. చూసారా, తీయటి వాసనతో కమ్మటి అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా, చూడండి ఎంత సింపుల్గా చేసామో అల్లం పచ్చడి. ఇది దోశల్లోకి బాగుంటుంది, వేడివేడి అన్నంలోకి బాగుంటుంది. అలాగే మనం దోశలు వేసుకున్నాక పైన పూత పూసుకొని దోశల మీద వేసుకోవచ్చు అనమాట, కారంలాగా. ఎంత బాగుంటుందో అంటే పునుగుల్లో కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా మీరు కొబ్బరి పుట్నాలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి కావాలనుకుంటే. ఇది పచ్చి కొబ్బరి తురం పైన పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కారానికి తగ్గట్టుగా 2 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టుకున్న చింతపండు కొంచెం ఆ పులుపు కోసం అనమాట అండి. కొంచెం వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. మీరు చాలా వరకు హోటల్లో చూస్తూ ఉంటారు ఇలాంటి చట్నీ. ఇదిగోండి, మనకి చాలా మా రెస్టారెంట్స్లో ఇలాంటి చట్నీ వేస్తూ ఉంటారండి. కొబ్బరి పుదీనా మిర్చి వేసి కొంచెం పుట్నాలు కూడా వేసుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకో చట్నీ చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఆనియన్ పచ్చడి అండి. సన్నగా కానీ మీకు ఇష్టమైన సైజులో ఆనియన్స్ని కట్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది దోశల్లోకి, అన్నంలోకి. సో ఏది మీకు బాగా నచ్చిందో టేస్ట్ చేసేటప్పుడు మర్చిపోవద్దు. మీకు చాలా మంచిగా చేసి చూపిస్తున్నాను నేను, గ్యాస్ లేకుండా, ఎటువంటి ఉడికించడం లేకుండా. ఓకే, వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. సో ఇందులో మెంతులు వేయించి పొడి పట్టుకున్న పిండి కానీ, జస్ట్ మెంతిపిండి కానీ, మీ దగ్గర మెంతిపిండి ఉంటే మెంతిపిండి మరి వెయిట్ చేసి ఉంటారు కదా అంటారేమో, ప్లెయిన్ది కూడా మెంతి పొడి పట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ఆవపిండి. ఇది వచ్చేసి నిమ్మరసం అండి. నిమ్మకాయ ఒక పెద్ద సైజు నిమ్మకాయ పిండుకున్నాము. రుచికి సరిపడా కారము, రుచికి సరిపడా ఉప్పు, అలాగే వెల్లుల్లిపాయ అండి. వెల్లుల్లిపాయ నలిచి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మనం బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకొని ఇంకా ఆయిల్ వేసేసుకుంటే మీకు ఆనియన్ ఆవకాయలా ఉంటుందండి. ఇలా కూడా వేడి అన్నంలో మీరు వేసుకొని తిన్నారు అంటే ఎంత కమ్మగా ఉంటుందో. మీకు ఇంకా టేస్ట్ కావాలనుకుంటే దీంట్లో 4-5 పుట్నాలు కూడా వేసుకోవచ్చు. ఈ దోశలు చేసుకున్నప్పుడు జస్ట్ దోశలు వేసుకొని పక్కన ఇవి నంచుకొని ఇలా దోశ చట్నీలాగా ఇలా పట్టుకొని తినండి, ఎంత కమ్మగా ఉంటుందో. అంతేనండి, దీంట్లో ఆయిల్ కావాలంటే మీరు వేసేసుకోండి. ఓకేనా, చూసారు కదండి. ఇదిగోండి, ఈ 5 రకాల పచ్చళ్ళు మీరు ఇప్పుడు చూడబోతున్నారు. మనకి మంటతో సంబంధం లేదు, గ్యాస్ అవసరం లేదు, ఉడికించాల్సిన అవసరం లేకుండా తక్కువ టైంలోనే ఎక్కువ లాభంగా చేసుకునే ఈ బ్యూటిఫుల్ పచ్చళ్ళని, టేస్టీ యమ్మీ పచ్చళ్ళని ఒకసారి చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్లీజ్ అమ్మ, ముందు లైక్ చేయండి. దయచేసి లైక్ చేస్తేనే నా వీడియో చాలామందికి చేరువవుతుంది. ఓకేనా, సో ఇదొక పచ్చడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.